అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఓం శ్రీ మాత్రే నమః అనే నామాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నవరాత్రులు 3వ రోజు అయిన అక్టోబర్ 5వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు అనగా శనివారం నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి, ఏ మంత్రాన్ని పఠించాలి మరియు అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అయిన అక్టోబర్ 5వ తారీఖు శుద్ధ తదియ శనివారం నాడు దుర్గా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఈరోజు తిథి సమయం తదియ అక్టోబర్ 5 శనివారం తెల్లవారుజామున 5:31 ప్రారంభమై అక్టోబర్ 6వ తారీఖు ఆదివారం ఉదయం 7:49 ముగుస్తుంది. ఈరోజు పూజా మంత్రం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభై జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాందేహిక పార్వతి. అలాగే ఈ కింది మంత్రం కూడా చదువుకోండి. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాకిల లోక పావనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళయాచల వంశ పావనికరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలమనంకరి మాత అన్నపూర్ణేశ్వరి అంటూ కొలిచే ఈ అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా, అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అనేది 2 పదాల కలయిక. అన్న అంటే ఆహారం మరియు పూర్ణ అంటే పూర్తిగా నిండిపోయింది. ఆమె శివుడి భార్య అయిన పార్వతీదేవి అవతారం. కాశీలో అందరి దాహాన్ని తీర్చేది గంగమ్మ అయితే ఆకలిని మాత్రం తీర్చేది అన్నపూర్ణమ్మ. ఈరోజు అన్నదానం చేయడం చాలా విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సాక్షాత్ పరమశివుడికి ఆహారాన్ని భిక్ష వేసిన అన్నపూర్ణ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అన్నపూర్ణాదేవి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు మరియు పార్వతీదేవి పాచికల ఆట ఆడుతుండగా వారి ఆట ఆసక్తిగా మారింది. వారు పందెం కట్టడం కూడా ప్రారంభించారు. పార్వతి తన ఆభరణాలను, శివుడు తన త్రిశూలాన్ని పందెంలో ఉంచగా శివుడు ఓడిపోయి తన త్రిశూలాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత శివుడు త్రిశూలాన్ని తిరిగి పొందడానికి తన పామును పందెంగా పెడతాడు. శివుడు ఈ ఆటలో కూడా ఓడిపోయాడు. అలా మరింతగా ఆడుతూ మరింతగా పోగొట్టుకుంటూ పందెంలో ఓడిపోయాడు. చివరికి శివుడు తన భిక్షపాత్రతో సహా అన్నీ కోల్పోయాడు. శివుడు చాలా అవమానంగా భావించి విష్ణువుని కలవడానికి దేవదారు అడవికి వెళ్లి విష్ణువుకి జరిగిందంతా వివరించాడు. విష్ణువు శివుడిని మళ్లీ ఆడమని కోరి ఇంతకుముందు కోల్పోయింది అంతా తిరిగి వచ్చేలా చేస్తానని వాగ్దానం చేస్తాడు. శివుడు విష్ణు సలహాలు స్వీకరించి మళ్లీ పాచికల ఆట ఆడి గెలవడం ప్రారంభించాడు. శివుని ఈ అకస్మాత్ గెలుపులు పార్వతీదేవికి సందేహాన్ని కలిగించాయి. దానితో శివుడిని మోసగాడని భావించి దూషిస్తుంది. ఇలా వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. చివరికి విష్ణువు ప్రత్యక్షమై తన కోరిక మేరకే ఆటలోని పాచికలు కదిలాయని, మీరు ఆడుతున్నారన్న భ్రమలో మాత్రమే ఉన్నారని వారికి చెప్తాడు. దీనికి శివుడు భౌతికమైనవన్నీ కేవలం భ్రమ లేదా మాయ అని, చివరికి మనం తినే ఆహారం కూడా మాయ అని అంటాడు. ఇది పార్వతీదేవికి కోపం తెప్పిస్తుంది. ఆహారం భ్రమ అని ఆమె అంగీకరించలేకపోయింది. ఆహారాన్ని భ్రమ అని పిలవడం అంటే తనను భ్రమ అని పిలవడానికి సమానమని భావించి శివుడికి మరియు ప్రపంచానికి తన ప్రాముఖ్యతను, అలాగే ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలని అనుకుంటున్నానని పార్వతీదేవి చెప్పి అదృశ్యమైంది. పార్వతీదేవి అదృశ్యం అవగానే ప్రకృతి అంతా స్తంభించిపోయింది. ఋతువులు స్తంభించిపోయాయి. అంతా నిర్మానుష్యంగా మారింది. భూములు నిస్సారంగా మారాయి. ఇది తీవ్రమైన కరువుకి దారితీసింది. దేవతలు, మానవులు మరియు రాక్షసులు అందరూ ఆహారం కోసం అలమటించి దేవి కోసం ప్రార్థించసాగారు. ఆ ప్రార్థనలు విన్న పార్వతీదేవి ఆమె పిల్లలు ఆకలితో నశించడం చూడలేక కాశీలో అన్నపూర్ణాదేవిగా అవతరించి ఆకలి తీర్చడం ప్రారంభించింది. శివుడు తన తప్పును గ్రహించి కాశీలో పార్వతీదేవి ముందు తన భిక్షాటన గిన్నెతో ప్రత్యక్షమయ్యాడు. ఆహారాన్ని ఒక భ్రమగా తోసి పుచ్చలేమని, తన శరీరాన్ని అలాగే అంతర్గత ఆత్మను పోషించాల్సిన అవసరం ఉందని, తన తప్పును గ్రహిస్తానని చెప్పాడు. అప్పటి నుంచి పార్వతీదేవిని ఆహార దేవత అయిన అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు. అప్పటి నుంచి ఎవరైనా పవిత్ర స్ఫూర్తితో ఆహారాన్ని వండితే అన్నపూర్ణాదేవి దీవించినంత పవిత్రంగా మారుతుందని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు అన్నపూర్ణాదేవి అలంకరణ చూద్దాం. అన్నపూర్ణాదేవి ఒక చేతిలో బంగారు గరిట మరియు ఒక చేతిలో బియ్యంతో నిండిన రత్నాలతో పొదిగిన గిన్నెతో సింహాసనంపై ఆసీనురాలై తన భర్త అయిన శివుడి భిక్షపాత్రలో భిక్ష వేస్తూ దర్శనమిస్తుంది.
ఇక ఈ తిథిలో అమ్మవారు గంధపు, పసుపు రంగు, ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఇక అమ్మవారిని ఈ రోజున పొగడ పూలతో పూజిస్తే చాలా మంచిది, లేదా ఏదైనా సరే తెల్లటి పుష్పాలతో పూజించాలి. విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయం ప్రకారం అమ్మవారికి నివేదించాల్సిన ప్రసాదం దద్దోజనం మరియు కట్టే పొంగలి. దద్దోజనం అనగా పెరుగుతో చేసిన అన్నం, మరియు కట్టే పొంగలి అంటే పెసరపప్పు, బియ్యంతో చేసే పదార్థం. ఈ రెండు పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఈరోజు పఠించాల్సిన అన్నపూర్ణాదేవి మంత్రాలు చూద్దాం. శంకరాచార్య స్వరపరిచిన శ్రీ అన్నపూర్ణ అష్టకం పఠించడం వలన వివేకం మరియు పరిత్యాగం కలుగుతాయని భావిస్తారు. ఈరోజు పఠించాల్సిన బీజాక్షర మంత్రం హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవతన్య పూర్ణేషి మామాభిలాషిత మహిదేవన్యం స్వాహ అని బీజాక్షర మంత్రాన్ని జపించాలి. ఇంకా ఈరోజు పఠించాల్సిన మంత్రాలు అన్నపూర్ణ అష్టోత్తరం, అన్నపూర్ణ స్తోత్రాలు. ఏదైనా ఆహారాన్ని సేవించే ముందు హిందువులు ఈ క్రింది ప్రార్థనను జపిస్తారు. ఓం అన్నపూర్ణాయై నమః, ఓం సదాపూర్ణాయై నమః, ఓం హ్రీం నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ, ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవత్యే మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అని జపించాలి. అన్నపూర్ణ గాయత్రి మంత్రం చూద్దాం. ఓం భగవత్యై విద్మహే మహేశ్వర్యయే ధీమహి తన్నో అన్నపూర్ణ ప్రచోదయాత్. అలాగే ఈ మంత్రాలు ఏవైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమః అని అమ్మవారిని పూజించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రం అమ్మవారికి చాలా ఇష్టం. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. అలాగే మధుర భాషణ, సమయస్ఫూర్తి, వాగ్బుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుడిని సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ఇంకా ఈ అమ్మను ధ్యానిస్తే జాతకంలో ఉన్న సర్పదోష తీవ్రత తగ్గుతుంది. అలానే సంతానం కావాలనుకునే వారికి కూడా సంతానం కలుగుతుంది. ఈ దేవతకు అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో పోర్నాడు పట్టణంలో తుంగభద్ర నది ఒడ్డున అగస్త్య మహర్షి స్థాపించిన అన్నపూర్ణ దేవాలయం, అలానే వారణాసి నగరంలోని అన్నపూర్ణాదేవి మందిరం ప్రముఖమైనవి. అక్షయ తృతీయ రోజున అన్నపూర్ణాదేవి జన్మదినంగా పరిగణించబడుతుంది. కాబట్టి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆ రోజు చాలా శుభ్రతిథి అని భక్తులు నమ్ముతారు. ఇదండి నవరాత్రుల్లో 3వ రోజు అలంకరణలు, నైవేద్యం, అమ్మవారికి ఏ చీర కట్టాలో, అలానే ఏ మంత్రాలు పఠించాలో, మరియు అమ్మవారు ఎలా ఆవిర్భించారో తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్కరూ 3వ రోజు ఈ అన్నపూర్ణాదేవిని పూజించండి. ఆ తల్లి ఆశీస్సులతో మీ ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలు, ఆహారాలకు లోటు లేకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.